చెప్పమా. మీ నాయన ఇంటికి వచ్చి 2 రోజులు అయిందిరా. నువ్వు ఏడున్నారా? ఇప్పుడే రూమ్కి వెళ్తున్నామా. ఓసారి మీ నాయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పరా. ఏంటి బ్రో ఇంటి నుంచి ఫోనా? అంత ఆనందంగా ఉన్నా ఇంటి నుంచి ఫోన్ అనగానే ఎందుకు బ్రో అలా అయిపోతావు? ఇప్పుడేంటి మీ నాన్నకి ఫోన్ చేయాలా? ఏందోరా అబ్బాయి, టెంకాయలోకి నీళ్లు ఎప్పుడు ఎందుకు ఎలా వస్తాయో తెలియనట్టు జీవితం కూడా ఎప్పుడు పొంగుతాదో ఎప్పుడు ఆగిపోతాదో తెలియదురా. అబ్బయ్యా, ఈ పాటను లేక చచ్చిపోతున్నాను రా. ఆడెవడికో ఇస్తే ఏదో నొక్కి ఇది పెట్టినాడు. ముందు ఇది మార్చు. నాకు తెలిసే కదా మామ, ఇంకెట్ట మార్చాలో. సరిపోయింది పో, ఇద్దరికి ఇద్దరమే టాటా బిర్లాలం. హలో అంకుల్, నేను భరత్ని మాట్లాడుతున్నాను. చెప్పు. ఏం లేదు అంకుల్, కళ్యాణ్ ఫోన్ తగలటం లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అదే మీరు 2 రోజుల నుంచి ఇంటికి వెళ్ళటం లేదని ఆంటీ చాలా కంగారు పడుతున్నారు అంకుల్. ఇన్ఫాక్ట్ ఏడుస్తున్నారు కూడా. నాకు పుట్టిన నా కొడుక్కి ఆడాన్నో నువ్వు కాలేజీలో ఆడికి ఫ్రెండ్ అయ్యి వాడు అమ్మ వాడికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే ఆడికి మాట్లాడడం ఇష్టం లేక నీతో ఫోన్ చేయిస్తున్నాడని నాకు తెలియదు అనుకుంటున్నావురా భరత్ నా కొడక. అంటే అంకుల్ అది మందు మీద ఉన్నాను రా రే. ఆడకు వచ్చినానంటే మెట్టుతో కొడేస్తాను. ఫోన్ పడే. శివగామి నా కోసం ఏడుస్తోందట. ఏంట్రా ఒరే, ఎన్నిసార్లు అవి నాన్న గురించి అడిన సమాధానం చెప్పాడేంటి వీడు? ఏమరా? ఏమోరా అబ్బా, అప్పటిదాకా గుడిగుడిలాడి ఈడించి నేను నాన్న పేరు చెప్పగానే ఎందుకు గమనే దేవుడికి తెలీదు. ఈట్రా అబ్బాయ, చిన్నప్పటి నుంచి 24 గంటలు నా ముడ్డి చుట్టే తిరిగేటోడు. ఈ నా కొడుక్కి నా సంకలో తప్ప ఇంకేడా నిద్రపట్టి చచ్చేది కాదు. అడిగే బట్టలు వేయాలో ఎలా తల దువ్వాలో అన్నీ నాకు బాగా తెలుసురా. పక్క పాపిడి హీరోలా ఉండేవాడు. ఆఖరికి రా అబ్బాయా, ఆడికి పప్పు చారన్నం కలిపి తినిపిస్తా ఉంటే ఓ పక్క రసం కారిపోతా ఉంటే ఈ చేత్తో పట్టుకుని ఇట్ట తాగించేవాడిని. భలే తాగేవాడ్రా నా కొడుకు. ఇప్పుడు ఏమైందో తెలియదురా అబ్బాయ. బొత్తిగా నాతో మాట్లాడటమే మానేశాడు. ఎందుకు మాట్లాడలేదు? వద్దురా, ఇట్లాంటి నా కొడుకు ఎవరికి పుట్టి సావద్దు. తల పగిలిపోతాండ్రా. ఇట్టి రై, మొత్తం బాటిల్ ఇవ్వరా. అయినా నువ్వే అన్నావు కదా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పుకుంటారని. మరి ఇప్పుడేమైంది? మా నాన్న ఒప్పుకుంటారని నేను అనుకున్నాను, కానీ నీకు తెలియట్లేదు ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుందో. ఇంకా నా చేతిలో ఏం లేదురా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో ముందు చేయడానికి అయినా ఎప్పుడు? సార్ ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఒకసారి ఆఫీస్ రూమ్కి రా. ఓకే సార్. రే, మీ పాప వచ్చింది కానీ తగులుకోపో. అదంత ఎర్లీగా రాదే. వచ్చిందిరా. ఆగు సిందో, సిందో సింధు సింధు ప్లీజ్ సింధు ఆగు సింధు, ఒక్క నిమిషం సింధు 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 ప్లీజ్ సింధు. యాడికి పోతున్నావు? దూసుకొని ఐడి కార్డ్ యాడా? ఐడి కార్డ్ అన్న 2 నిమిషాలు. ఐడి కార్డ్ లేకపోతే లోపల పంపించండి రా. ప్రిన్సిపాల్తో ఇప్పటికే 4-5 సార్లు పడినాయి నీ వల్ల. ఒడమ్మా నేనైనా క్లాస్కి వెళ్తాను, 2 నిమిషాలు దానికి సైడ్ కొట్టుకొని వస్తాయి. మధ్య బయట కూడా తిరగట్లా. నువ్వెంత సైడ్ కొట్టిన అమ్మాయి పడదు కానీ
వెళ్ళి ఐడి కార్డు తీసుకొని రాపో. ఏంది నేను సైడ్ కొడితే పడదాదు నాకు? పడదని ఎవరు చెప్పింది? దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. క్యూట్ కప్లా. మరి నువ్వెట్లా వెళ్తావురా క్లాస్కి? ఏ కాలేజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు క్లాస్కి వెళ్తారా? క్యాంటీన్ లేదా మాకు? పారాడైన గుడి చూస్తుందాం. బిల్లువే కట్టాలరా. అడే అమ్మా ఏంది పుత్తనాయ నడుము ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఏ హాయ్ సిందా. ఏమ్రా ఏమ్రా పొద్దు పొద్దున్నే నా వెంట పడుతున్నా? ఏ లేదా నేను అడుగు చూద్దామని. ఏంటే హాస్టల్ బట్టి బాగా వంట పడుతున్నా? రోజు రోజు నడుము సైజ్ పెంచుతున్నావు. ఏం తెలుసా నీకు నా నడుము గురించి? నీ నడుము గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. దాన్ని చూసే కదా లవ్ చేసింది. అసలు ఏం తెలుసురా నీకు? నీ నడుము గురించి నాకేం తెలుసా? నీ నడుము నేను ఫస్ట్ టైం చూసిన July 12, 2016 సాయంత్రం 5:40 నువ్వు కాలేజ్ స్టెప్స్ పైన కూర్చోన్నప్పుడే. అప్పుడు నీ నడుము సైజ్ 24. 2-1 హాలిడేస్ నుంచి నువ్వు తిరిగి వచ్చేసరికి నీ నడుము సైజ్ 26. అప్పటి నుంచి నీ నడుము తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ప్రయత్నించి నీ మార్కులు తగ్గుతున్నాయి తప్ప నీ నడుము మాత్రం తగ్గట్లేదే. నువ్వు 3 బ్రాండ్లు వాడతావు. లీ, లివైస్, వ్రాంగ్లర్. నువ్వు శారీ కట్టుకొని కాలేజ్కి ఇప్పటి వరకు 8 టైమ్స్ వచ్చావు. కట్టుకున్న ప్రతి ఒక్కసారి బొడ్డు కిందికి 3 సెంటీమీటర్ల కింద కట్టుకుంటావు. నువ్వు కూర్చుంటే రైట్ సైడ్ 2 మడతలు, లెఫ్ట్ సైడ్ 1 మడత పడుతుంది. నీ బొడ్డుకు బెత్తేడు దూరంలో ఒక పుట్టుమచ్చ ఉంటదే. అది పుట్టింది కాదు, పెట్టిందని నాకు మాత్రమే తెలిసే. అయినా ఏ రోజే నేను బ్లాక్ బోర్డ్ చూసాను? 24 గంటలు నేను నడుమే కదా చూసాను. ఇప్పుడు కూడా నేను నడుము పట్టుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా? మేడం చూసింది చాలు లేకనే చదువుకోరే. ఇప్పుడు ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందా? అమ్మ 5 సార్లు ఫోన్ చేసింది. అర్జెంటుగా ఫోన్ అంటే చెప్పమా. అర్జెంటుగా ఇంటికి రారా. ఏమైంది మా? చెప్పింది చెయ్యి, అర్జెంటుగా రా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదో ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడి కాడకెళ్ళి ఇచ్చేమని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతకానోడ్నే. నాకేం తెలీదు, తిండం తొంగోవడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి. మీరేం చెప్పక్కర్లేదు. నువ్వే పోరా పో, మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రదేశాన్ని కూడా రోడ్డుకి ఇడతామని చూస్తున్నాడా? ఏమైంది వదినా? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే. ఏమంటున్నావు? నేనే ఎంత అరిసినా వీడి చెవులు ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంప కానీ ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత
మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈ రోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు. అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరుని రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు. నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను. నువ్వేమో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటిండ్రా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ, నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. మామ నాన్న కాదురా కట్టప్ప, శివగామి. ఏరా 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా? ఇంట్లో ఒక ఆడదుంది, అది ఏమైంది? పట్టించుకునేది నీకేమైతుంది? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడ వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఈ నాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడో గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజుల ఇంటూ తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపిడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు? ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చూడరా మీ బాబు బాదుకోవడం మర్చిపోయాడు. బాదుకో. హ్యాపీ మోహన్ చూడు కోతులాగా. తీరా నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు. ఇప్పుడు దాని విలువ 1,50,00,000. విలువదే ఉందిలేమ్మా. ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టుకే. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరికి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చి, ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడురా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద ఏమనక ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపో పాప పోయిందని మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బున్నోడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా. వాడికి మనకి వ్యత్యాసం ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా? ఇంకేం పెళ్ళిరా, తాకట పవర్తో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే, మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ సార్, కళ్యాణ మండపం వారసుడు సార్.
ఓరి ధర్మగాడి కొడుకు నువ్వు. మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరనా కొడుకులకి. నీతో కొంచెం మాట్లాడాలి. బాచా నా కొడుకుతో ఆయన ఎదురా మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకా బలం బట్టి రుద్దుకుంటున్నాం. మూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాని వాళ్ళతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించే మాట్లాడదాని వచ్చాను. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా నన్ను. బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకి 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే గాని. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నేను అడగకపోవచ్చు, కానీ నేను అలా కాదు. 24 గంటలు కుర్రాలు బాగుపడాలి అని అంకుల్. మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంకుల్. రే పాపారావు గడి సింధు వాళ్ళ నాన్న తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు? బ్రో, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో. బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఏడుతావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్లో ఆడుతున్నాడు బ్రో? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఈడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకు వద్దులే. ఏందో మంచి ముక్కలని నేను పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పు, ఇప్పటికే చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండ్రా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేము మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాంచే తరిపించుకోవాల్సి వస్తుంది. మీ చదివేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. రసం ఏమంటావా? వాడు నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకులు మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి చేతి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది. పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు.
ఎల్లు బాదుకో ఇంకా. ఆపమనరా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానురా. నువ్వు మీ తాత కన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా?